ఏది పాపం, ఏది పుణ్యం, మానవ అవసరాలు పెరిగాయి, శాస్త్ర విజ్ఞానం పెరిగింది, కాని మనిషి ఆంతర్యం కుచించుకొని పోతుంది. నైతిక విలువలు కనుమరుగవుతున్నాయి. ఎటు చూచినా ధనం, ధనం. ఈ ఒక్క పదం తప్ప నేటి మనిషికి మరేది వినిపించడం లేదు. న్యాయం, ధర్మం తుంగలో త్రొక్కేస్తున్నాడు. అసలు అలాంటి పదాలున్నట్లే మనిషికి తెలియదు. ఈ ధనం అనే పదానికి స్వార్థం అనే పదం, అసూయ అనే పదాలు, ఈర్ష్య, ద్వేషాలు కూడా జతై మనిషిని మృగం కంటే దారుణంగా మార్చేస్తున్నాయి. ఒక్క సామాన్యుడు, పేదవాడు మాత్రం ధనం, న్యాయం, పాపం, పుణ్యం, కర్మ అనే పదాలు పట్టుకొని సరిపెట్టుకొని జీవనం ఈనాడు చేస్తున్నాడు. ఈ భూమిపై జీవరాశి మనుగడను శాసించే నవగ్రహాలు సైతం ఈ సామాన్యుడిని, పేదవాడిని మాత్రమే శాసించగలుగుతున్నాయి తప్ప రాక్షసలోకంలో నుండి వచ్చి ఈ భూమిపై మానవ జన్మ పొంది సాటి మానవులను పీక్కుతినే దుర్మార్గ వ్యక్తులను ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఈ నవగ్రహాలు చేతులెత్తేస్తున్నాయి. కాని సామాన్యుడిని, పేదవాడిని ఈ నవగ్రహాలు అనుక్షణం పీక్కు తింటూనే ఉన్నవి. అందుచేతనే కాబోలు గత యుగాలలో దుర్మార్గులను శిక్షించాల్సిందిగా దేవతలు ఆది దేవుళ్లను కోరుకునేవారు.